నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం తెలివైన వాడు ఆంధ్రాలో అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటువైపు తిరుగుతుందో, ఎటువంటి మలుపు తిరుగుతుందో ప్రజానాడి కనుక్కోలేని పరిస్థితి. ప్రజలను డైవర్ట్ చేసే రాజకీయం. ప్రజలు ఏ ఆలోచనలో ఉన్నారో ఆ ఆలోచనను పక్కదారి పట్టించే రాజకీయం. ఈ రాజకీయం ఎంటర్ అయ్యింది. ఎప్పటి నుంచి అంటే ఇది జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం, ఆలోచన చేసుకోండి. జగమెరిగిన సత్యం వచ్చింది. ఆ సత్యం వచ్చి ఏం సూచిస్తుంది అంటే రాజకీయం ఒకానొక టైంలో కేంద్ర రాజకీయాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అటువంటి కేంద్ర రాజకీయాన్నే కంగు తినిపించారు. కేంద్ర రాజకీయంతో జూద రాజకీయం ఆడారు. ఆ కేంద్ర రాజకీయం వీళ్ళ రాజకీయానికి, ప్రాంతీయ రాజకీయానికి దిక్కుతోచని స్థితిలో కనుమరుగయ్యింది. వెరసి రాష్ట్రాలే ఖండన అయ్యాయి. రాష్ట్రాలే ఖండన అయ్యాయి ఆ రాజకీయంతో. ఇది జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం. ఒక్కసారి ఆలోచించుకోండి, ఆ రాజకీయం ఎంతవరకైనా వెళ్తుందా? ఇది ఎవరు గమనిస్తూ ఉన్నారు? ప్రజలు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అటు తర్వాత రాజకీయ నిపుణులు కూడా ఉన్నారు. వీరి అంచనాకు వీరి అంచనాకు సాటి లేదు జగమెరిగిన సత్యం. ఇటువంటి రాజకీయం చోటు చేసుకుంది. గతంలో రాజకీయం ఏ విధంగా ఉండింది? రాష్ట్రపతి అయినా సరే 2 జతల బట్టలు, వాళ్ళ కుటుంబం చిన్న చిన్న వ్యాపారాలు. మంత్రులైనా సరే, అటు తర్వాత ఎంపీలైనా సరే, ఆ రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే రాజకీయం. అటువంటి రాజకీయం కూడా ఉంది. కానీ జగమెరిగిన సత్యం రాజకీయంలో ఎట్లుంది అంటే డబ్బులు 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 ఉంటే ఎవరినైనా శాసించవచ్చు. డబ్బులు ఉంటే ఏదైనా శాసించవచ్చు. డబ్బులే పరమావధి. ఇది జగమెరిగిన సత్యం అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొనసాగుతూ ఉంది. ఈ జగమెరిగిన సత్య రాజకీయాన్ని ఎవరు అంతు పట్టలేని పరిస్థితి. డబ్బు డబ్బు, బంధువులు లేరు, కుటుంబీకులు లేరు, స్నేహితులు లేరు, రాజకీయ అనుచరగణం కూడా లేదు. కేవలం వాళ్ళను ఉపయోగించుకోవడమే. ఇవన్నీ డ్రామాలు. జగమెరిగిన సత్యం. ఆ జగమెరిగిన సత్యమే ఇప్పుడు చెడు దారులకు, పెడ దారులకు దారి చూపిస్తూ ఉంది. డబ్బు సంచులు ఉంటే కేంద్ర రాజకీయాన్ని కిందకు దించచ్చు. అదేదో వెంకటేష్ సినిమాలో పాట ఉంది కదా, కో అంటే కోటి, కొండ మీద కోతి దిగొస్తుంది అంట. ఇది జగమెరిగిన సత్యం. అది కనుక్కున్నారు. ఈ విధమైన రాజకీయం కొనసాగుతూ ఉంది. కేంద్ర రాజకీయాన్ని కంగు తినిపించారు. ప్రాంతీయ పార్టీలకు ఎరవేశారు. కొన్నారు, కొంటున్నారు, కొనబోతూ ఉన్నారు. ఆ రాజకీయం జరుగుతూ ఉంది. సరే, ఇది కొంతవరకు, ఇది కొంతమేర. ఎంతవరకు, ఎంత మేర, కొంతమేర అనే నానుడి జగమెరిగిన సత్యం తెలుసుకోలేక ఉంది. ఈ పరిస్థితిలో ఏ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో నేర చరిత్ర ఏ నాయకునికి ఉండదు. ఇది జగమెరిగిన సత్యమే.
ఆ నేర చరిత్ర ఇటువంటి నేర చరిత్రలు ఉండవు. ఆ నేర చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళే నేరం చేసిన వాళ్ళకు సపోర్ట్ చేసి ధర్నాలు, ర్యాలీలు. ఇది జగమెరిగిన సత్యమే. ఇక రౌడీ ముక్కలు కావచ్చు, మాఫియాలు కావచ్చు, అర్ధరాత్రి మహిళలను మోసం చేసి రేపులు చేసిన పరిస్థితులు కావచ్చు. ఇది కూడా జగమెరిగిన సత్యమే. కానీ జరుగుతుంది రాజకీయం. ఆ జగమెరిగిన సత్య రాజకీయం ఏ విధంగా మలుపు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ కేసులు ఇన్ని కేసులు కావు, ఇటువంటి కేసులు కావు ఆంధ్రప్రదేశ్లో. ఆ కేసుల చిట్టా ఒక్కొక్కసారి దినపత్రికల్లో, ప్రముఖ దినపత్రికల్లో వాళ్ళు వేరుకుంటే ఈ కేసు విషయంగా ఈ విధంగా ఉంది, ఆ కేసు విషయంగా ఈ విధంగా ఉంది, ఈ కేసు తుది దశకు వచ్చింది, ఇది సిట్టు, ఇది సిబిఐ, ఇది ఈడీ, ఇవన్నీ పేపర్లో పడినప్పుడు డైవర్ట్ రాజకీయం. ఇది కూడా జగమెరిగిన సత్యం. ఆ డైవర్ట్ రాజకీయానికి తట్టుకోలేకపోతూ ఉన్నారు. తెలివైన వాడు ఎవడు ఆంధ్రప్రదేశ్లో? ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈ తెలివితేటలతో కొంతమంది మహామహా మేధావులు ఉన్నారు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా భయం. జగమెరిగిన సత్యంతో మాట్లాడాలి అంటే, జగమెరిగిన నిత్యంతో మాట్లాడాలి అంటే భయం. ఎందుకో భయం, కానీ కదలిక లేదు. ఆ జగమెరిగిన సత్యమే పై 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 పూజారి ఏముంది దేవుడు కనకరిస్తాడు, పూజారి ఏముంది దేవుడు కనకరిస్తాడు అనేది ఇది కూడా జగమెరిగిన సత్యమే. ఆ కోణంలో రాజకీయం అంటే వీళ్ళు ఎంత చిన్న భిన్న రాజకీయ వ్యవస్థలు. ఒక అంశం వచ్చింది అంటే, ఒక అంశం సిబిఐ ఎంటర్ అయిందంటే, ఒక అంశం ఈడీ ఎంటర్ అయిందంటే, ఒక అంశం సిట్ ఎంటర్ అయిందంటే వెంటనే తెలివితేటలు, డైవర్ట్ రాజకీయం. ఆ రాజకీయం ఇటువంటి రాజకీయం ఉండదు. వెంటనే డైవర్ట్ పడిపోతారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూర్ఖపు రాజకీయ నేతలు. దానిని గతంలో ఉన్న కేసులు ఏమిటి, గతంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, గతంలో ఉన్న స్థితిగతులు ఏమిటి అన్ని మాయం. జగమెరిగిన సత్యం తెలుసుకుంది. వీళ్ళు మూర్ఖపు రాజకీయ వేత్తలు అని. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ కోణంలో జరుగుతుంది అంటే జగమెరిగిన సత్యమే. కానీ అయోమయ పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు, కొందరు అభివృద్ధి బాట అంటున్నారు అమాయకులు, ఉద్యోగ వ్యవస్థ అంటున్నారు అమాయకులు, పరిశ్రమలు తెస్తున్నాము అంటున్నారు అమాయకులు, ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము అంటున్నారు అమాయకులు. జగమెరిగిన సత్యం రోత ఆలోచన చేయాలక వెనుకబాటుతనం. ఇది ఏంటో ఒక యువకుడు చిన్న సంఘటన, ఆ తర్వాత ఒక రాజకీయవేత్త హత్య చిన్న సంఘటన, ఒక నాయకుని నోటితో బూతులు తిట్టితే చిన్న సంఘటన. ఈ చిన్న సంఘటనను పెద్ద సంఘటనలుగా చూపించే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ మేధావులకు చేత కావడం లేదు. జగమెరిగిన సత్యమే ముందుకు నడుస్తూ ఉంది. ఇది ఏది సత్యం, ఏది అసత్యం, ఇది ఆంధ్ర ప్రజానికం కర్మ అర్థం కాని పరిస్థితి. ఎవరు తెలుసుకుంటారు, ఎందుకు తెలుసుకుంటారు? విడిపోయి కర్మ సిద్ధాంతాలను అనుభవిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్.
ఈ కర్మ సిద్ధాంతాల నుంచి బయటికి పడదాము అంటే, ఈ కర్మ సిద్ధాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ను బయటికి నెత్తుదాము అని కొందరు అనుకుంటే, కొంతమంది డబ్బు సంచులు, డబ్బు వేటలు, తెలివి తేటలు, తెలివైన వాడు ఆంధ్రప్రదేశ్లో జగమెరిగిన సత్యం. ఎవరు దీన్ని కనిపెట్టేది అర్థం కాని స్థితిగతులు. ఈ రాజకీయ వ్యవస్థ ఏ కోణంలో పోతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం సాధించాలని పోతూ ఉంది. నేను చెప్పాను కదా, రాష్ట్రపతి నుంచి మా కేంద్ర మంత్రుల వరకు, ఎంపీల వరకు గుడిసెలే లేవు. అటువంటి నాయకులు ఉన్నారు, అటువంటి నాయకులు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఐపీలు పెట్టి శెట్టి గారితో అప్పులు ఇప్పించుకొని రాజకీయ మనుగడ కొనసాగించి కేంద్రంలో శాసించడం అంటే డబ్బుల సంచులతోనే రాజకీయమా అనేది జనాలు ప్రశ్నించుకుంటున్న జగమెరిగిన సత్యం. ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు దిగజారుతుంది? ఏ కోణంలో రాజకీయం వెళ్తూ ఉంది? కర్మ సిద్ధాంతం అనుభవించక తప్పదా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం? నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, రాజకీయ వ్యవస్థ, కుటిల రాజకీయ వ్యవస్థ, కుళ్ళు కుతంత్రాల వ్యవస్థ ఒక విషయం మీద లేవనెత్తితే దాన్ని డైవర్ట్ చేయడం, ఒక విషయం మీద దాన్ని చివరి అంచుల్లోకి వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడం. ఈ డైవర్ట్ చేస్తున్నారు అని ఇతర నాయకులకు తెలియదా? ఆ నాయకులకు తెలుసులు ఉన్నాయో లేవో దాన్ని పట్టుకొని కాలయాపనలోనే ఆంధ్రప్రదేశ్ కాలయముల దృష్టిలో పడి నాశనం అవుతుందా అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య.